కొత్త సంవత్సరం ఉగాదిలోపు ఈ కథ మీ దాకా చేరింది అంటే ముగ్గురమ్మల అనుగ్రహం మీ పైన ఉన్నట్లే. ముగ్గురమ్మలు కలిసి నారద మహర్షిచే ఒక గొప్ప మంత్రాన్ని మనకి భూలోకానికి అందించారు. ఆ మంత్రమేమిటో, ఆ గొప్ప వరమేమిటో మనం తెలుసుకోబోతున్నాం. ఒకనాడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై లక్ష్మీదేవి సమేతుడై విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో పార్వతీదేవి, సరస్వతీదేవి లక్ష్మీదేవిని దర్శించుకునేందుకు వచ్చారు. దూరంలోనే వారిని చూసిన లక్ష్మీదేవి విష్ణువు అనుమతితో వారి పాదసేవను ఆపి శేషపాన్పు దిగివచ్చి వారిని సాదరంగా ఆహ్వానించింది. ఆ ముగ్గురు అమ్మలు దగ్గరలోనున్న ఉద్యానవనంలో చంద్రకాంత శిలపై కూర్చొని స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే అటుగా వస్తున్న నారద మహర్షిని వారు గమనించారు. నారద మహర్షి కూడా వారి ముగ్గురిని చూసి ఆనందంతో, ఆహా, ఏమి నా భాగ్యము! త్రిమూర్తి భార్యలైన ముగ్గురు ఒకే చోటన! అయితే వీరికి ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి కలహభోజనుడు అన్న నా పేరును సార్థకత చేసుకోవాలి అని మనసులో అనుకున్నాడు. ఈ ముగ్గురు అమ్మలు కూడా నారద మహర్షుల వారిని చూసి ఊరికే రారు, ఏదో ఒక సమస్య పెడుతూనే ఉంటారు, వీరికి తగిన బుద్ధి చెప్పాలి అనుకున్నారు. నారద మహర్షిని చూసి, ఏమిటి మహర్షి ఇలా వచ్చారు అని అన్నారు. సమయం దొరికింది కదా అని. మహర్షులు, అవును తల్లి, నాదొక ప్రశ్న. మీ ముగ్గురిలో ఎవరు గొప్పవారు అన్న సందేహము నాతో పాటు భూలోకవాసులను కూడా వేధిస్తుంది అని అన్నాడు. అప్పుడు ఆ ముగ్గురు అమ్మలు నవ్వుకున్నారు. చిరునవ్వుతో, నారద, నీ సందేహం ధర్మసమ్మతమే. అయితే మేమొక మంత్రాన్ని చెబుతాము. నీవు భూలోకం వెళ్ళి కొంతమందికి ఈ మంత్రాన్ని ఉపదేశించు, నీకే అర్థమవుతుంది అని అన్నారు. సరస్వతీదేవి నారదుని చూసి, నారద, మహాబలిపురానికి వెళ్ళి అక్కడ సెల్వనాథుడు అని చదువురాని బాలుడు ఉన్నాడు. ఓం శ్రీ సతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించమని చెప్పు అని చెప్పింది. నారదుల వారు అలానే చేశారు. అతనికి వెంటనే వేదాలు, శాస్త్రాలు సులభంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. అతను పెద్ద పండితుడు అయ్యాడు. ఈసారి పార్వతీదేవి నారదుల మహర్షి వారికి పరీక్ష పెట్టింది. నారద, కావేరీ ఒడ్డున సమయపురములో పెరనాయికి అనే మహిళ ఉన్నది. ఆమెకు సంతానం లేక బాధపడుతుంది. ఆమెకు ఓం శ్రీ సతియే నమః అనే మంత్రాన్ని ఉపదేశించు అని చెప్పింది. నారదుల వారు అలాగే చేశారు. ఆమె భక్తితో జపించగా కొంతకాలానికి సంతానవతి అయింది. ఆమె జీవితంలో సౌభాగ్యం వెలసింది. ఈసారి లక్ష్మీదేవి, నారద, గోదావరి నది ఒడ్డున రాజశేఖర్ అనే పేద పండితునికి ఈ మంత్రోపదేశం చేయమని చెప్పింది. నారదుల వారు అలానే చేశారు. ఆ పండితుడు ఆ మంత్రాన్ని జపించగానే ఆ ఇంట్లో ఐశ్వర్యం వెల్లివిరిసింది. దానం చేసేంత గొప్పవాడిగా, శ్రీమంతుడిగా అయ్యాడు. నారదుల వారు ఇదంతా గ్రహించి ఈ 3 అద్భుతాలను చూసిన నారదుడు తాను చేసిన పరీక్షపై సిగ్గుపడ్డాడు. ఈ మంత్రం ఎలా పుట్టింది అమ్మా అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్పింది. శ్రీ అంటే నా యొక్క బీజాక్షరం, అంటే ఐశ్వర్యం. సా అంటే సరస్వతీదేవి, అంటే విద్య. తీ అంటే పార్వతీదేవి బీజం, అంటే సౌభాగ్యము. ఈ 3 శక్తులు కలిసిన మంత్రమే ఓం శ్రీ సతియే నమః. ఈ మంత్రాన్ని భక్తితో ఎవరైతే జపిస్తారో వారికి విద్య, ఐశ్వర్యము, సౌభాగ్యము, సకల సంపదలు కలుగుతాయి నారద అని చెప్పారు. దేవతల శక్తుల్లో తేడా ఉండదు నారద అని చెప్పారు.